హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మనం ఇప్పుడు సమ్మర్లో వాటర్ తాగి ఎక్కువ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదండి. చక్కగా ఇట్లానే మినప్పప్పుతో నేను చూపించిన విధంగా అయితే ఆయకుడం వేసుకుంటే బలానికి బలం దండిగా ఉంటుంది. అండ్ దెన్ చాలా హెల్దీ అండ్ దెన్ దాహం కూడా వేయదు. చాలా బలం అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. నేను చూపించాను కదండి, అలా 1 గ్లాసు మినప్పప్పు నైట్ నానబెట్టుకుని మార్నింగే పట్టు ఉంచేసుకుని క్లీన్ చేసుకుని అట్లానే మన ఇడ్లీ బేటర్ ఉంటుంది కదండి, అట్లాగా కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసుకుని కళ్ళుప్పు అయితే వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇట్లాగే నేను ఒక గిన్నెలో హాఫ్ పార్ట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక కర్చీఫ్ని వైట్ కలర్ దాన్ని వెట్ చేసుకోండి, తడిపి దానికి చక్కగా వేసి ఒక చిన్న దాంతో టైట్గా చిన్న క్లాత్తో కానీ దేంతో అన్నా థ్రెడ్తో కానీ చక్కగా టైట్గా అయితే కనుక దాని చుట్టూరు వేసి చక్కగా కట్టేయండి. ఇగోండి ఇట్లాగా కట్టిన తర్వాత ఇట్లా మనం ఉత్తి మినపప్పు దీంట్లో ఏమి కదపకుండా చక్కగా ఇట్లానే అదిగోండి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా, అట్లా అయితే వేసుకుని చక్కగా వేసుకుంటే మనకి తర్వాత ఎండ పెరిగే కొద్దీ కొంచెం ఆఫ్టర్నూన్ అలా వాటర్ ఎక్కువ తాగేసి ఫుడ్ తినాం కదండి, ఇదైతే దండిగా ఉంటుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది. అండ్ దెన్ చాలా ఫైబర్ అన్ని పొట్టుతో కూడా వేస్తాం కాబట్టి చాలా మంచిదండి. అట్లా చక్కగా మొత్తం ఈవెన్గా అక్కడ దానికి ఉన్న స్పేస్ అంతా ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏంటంటే అట్లా వేసేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ తడిపాం కదా, చక్కగా మనకి అది మగ్గిపోయినా కూడా చక్కగా క్లాత్ నుంచి కూడా వచ్చేస్తుంది, చక్కగా అంటుకోదు. అట్లా దీనిపైనే చక్కగా స్టవ్ అంటించేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా ఆ గిన్నె కూడా పెట్టేసుకున్నాం అనుకోండి. పెట్టేసుకున్న తర్వాత దానిపైన కవర్ అయ్యేటట్టు దానికి సరిపడా ఆవిరి బయటకు పోకుండా చక్కగా దానికి ఏ లిడ్ అయితే సరిపోతుందో చక్కగా అట్లా పెట్టేసుకుని స్టవ్ మీద అలాగా లిడ్తో కవర్ చేసేసి ఇలా కొంచెం క్లాత్ ఉన్నది కూడా లోపలికి పెట్టేసుకుని ఆవిరి అనేది పోకుండా చక్కగా కవర్ చేసేసుకుని పెట్టేసుకుంటే ఆవిరి పోకుండా చక్కగా ఈ లోపు పక్కన మీడియం సైజ్, హై కాదు సిమ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ అక్కడ పెట్టేసుకుని పక్కనే మనం పల్లీ చట్నీ అయితే రెడీ చేసేసుకుందాము. చక్కగా పల్లీలు కూడా చక్కగా వేయించేసుకుని పచ్చిమిరకాయలు అండ్ దెన్ దీంట్లోనే కొంచెం కరివేపాకు చక్కగా వేసేసుకుని అవి చల్లారిపోయినాక మిక్సీలో వేసేసుకుని పల్లీలు అండ్ దెన్ మనం వేయించుకున్న పచ్చిమిరకాయలు అండ్ దెన్ దాంట్లో కొంచెం కరివేపాకు వేసాం కదండి, అది కూడా వేసేసుకుని చక్కగా దీంట్లోనే ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా జీలకర్ర కూడా వేసేసుకుని డైజెషన్ కోసం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కళ్ళుప్పు కూడా వేసేసుకుని చక్కగా మిక్సీ వేసేసుకుని మనకు సరిపడా కన్సిస్టెన్సీ చక్కగా పక్క తీసేసుకుని దీంట్లోనే పోపు అయితే రెడీ చక్కగా పోపు వేసేసుకుంటే మనం పోపు పెట్టుకుంటాం కదండి, శనగపప్పు మినప్పప్పు జీలకర్ర అండ్ దెన్ ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ ఇట్లాగే కొంచెం ఆయిల్ వేసేసుకుని చక్కగా పోపు అయితే రెడీ చేసేసుకుని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చక్కగా చట్నీ ఉంది కదండి, ఆ చట్నీలో అయితే వేసేసుకుని చక్కగా మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపు మనకి చట్నీ రెడీ అయ్యే లోపు చక్కగా ఇది కూడా ఆయకడం కూడా చక్కగా అయిపోతుంది. ఇది చూసారా చక్కగా ఎట్లా అయిపోయిందో, క్లాత్కి కూడా ఏమీ అంటకుండా చక్కగా ఎట్లా వచ్చేసిందో. మనం అలా హ్యాండ్ కనుక తడి చేసుకుని చూసుకుంటే అసలు మన చేతికి అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి, చక్కగా మగ్గిపోయినట్టే. మిడిల్లో ఏమన్నా కావాలంటే మీరు ఫోర్క్ లాంటిది ఏమన్నా పెట్టి చూసుకుంటే కనుక అంటుకోకుండా ఉంటే అది చక్కగా మనకు మగ్గిపోయినట్టే. ఇట్లా దాని నుంచి చక్కగా సపరేట్ చేసేసుకుని చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఏం అంటుకోకుండా ఎట్లా వచ్చేసిందో. అట్లానే ప్లేట్లోకి తీసేసుకుని మనము చక్కగా పల్లీ చట్నీ వేసుకుని చూడండి ఎంత పఫీగా అయితే వస్తుందో. చక్కగా 4 పీస్ బాగా వేడిగా ఉందండి, చక్కగా అట్లాగా 4 పీసెస్ కింద నేనైతే కట్ చేసుకున్నాను. బాగా కాలిపోతుందని చెప్పి చక్కగా వేడిగా మీరైతే కనుక దీంట్లో నెయ్యి వేసి పెట్టండి పిల్లలకి. పెద్దవాళ్ళైనా తినేవాళ్ళు ఉంటే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చూసారా గట్టిగా అయితే ఏం లేదు. అప్పటికప్పుడు నేను మార్నింగ్ వేసుకునే ముందే మిక్సీ వేస్తాను. చక్కగా పఫీగా చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో